హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 104కి అయితే అందరూ స్వాగతం. ఈరోజు డే చూసుకుంటే డిసెంబర్ 23, 2024. ఈరోజు మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే మిస్ అవ్వకుండా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నుంచి క్లిక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. ఈ వీడియోస్ మీకు నచ్చి యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ లైక్ అయితే చేయండి, లేకపోతే అవసరం లేదు. ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ చూసుకున్నాం, మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్ ఎవరెవరు ఇక్కడ స్క్రీన్ మీద కనపడే మొబైల్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ 2025 జనవరి 1 నుంచి అయితే స్టాప్ అయితే అవ్వబోతుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కొన్ని మోడల్స్ అయితే కనపడుతున్నాయి. మనకి iOSలో చూసుకుంటే iOS 15.1 అబౌవ్ డివైజెస్కి అయితే ఈ వాట్సాప్ సపోర్ట్ చేస్తుంది. iOS 15.1 బిలో డివైజెస్ ఉంటాయి కదా, iOS 14 కానీ అలాగే iOS 15 రన్ అయిన డివైజెస్ కూడా ఉంటాయి కదా, వాటికైతే జనవరి 1 నుంచి అయితే వాట్సాప్ అయితే స్టాప్ అయితే అవ్వబోతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నా, మనకి బిఎస్ఎన్ఎల్ నుంచి బిఎస్ఎన్ఎల్ అయితే ఈ సిమ్ అయితే తీసుకొని రాబోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ చెప్పింది బిఎస్ఎన్ఎల్లో కన్స్యూమర్ మొబైలిటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లో ఒక అతను అయితే చెప్పారు. శ్రీ సందీప్ గోవిల్ అనే ఇతనైతే బిఎస్ఎన్ఎల్ లో ఈ సిమ్ తీసుకొస్తున్నాం అని చెప్పారు. ఇతనైతే డిసెంబర్ 20వ తారీఖున ట్విట్టర్ లో ఒక లైవ్ క్వశ్చన్ ఆన్సర్స్ సంబంధించిన ఒక లైవ్ అయితే రన్ చేశారు. బిఎస్ఎన్ఎల్ లో ఈ సిమ్ ఎప్పుడు వస్తుంది, అలాగే బిఎస్ఎన్ఎల్ ఆల్ ఓవర్ ఇండియా ఎప్పుడు తీసుకొస్తారు అని కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. అతనైతే ఆన్సర్ అయితే ఇచ్చారు. బిఎస్ఎన్ఎల్ లో ఈ సిమ్ 2025 మార్చిలో తీసుకొస్తాం అన్నట్టు ఒక చెప్పారు. అలాగే 2025 జూన్ కల్లా బిఎస్ఎన్ఎల్ 4G నెట్వర్క్ ని ఆల్ ఓవర్ ఇండియాలో కవర్ చేస్తామని ఇతనైతే చెప్పారు. మనకి ఇంకా ప్రెసెంట్ తీసుకుంటే బిఎస్ఎన్ఎల్ 4G నెట్వర్క్ చాలా చోట్ల అయితే అవైలబుల్ లేదు. బట్ 2025 జూన్ కల్లా 4G నెట్వర్క్ అనేది ఇండియా వైజ్ గా మొత్తం తీసుకొస్తామని చెప్పారు. ఈ సిమ్ తీసుకుంటే మనకి 2025 మార్చిలో ఈ సిమ్ అయితే తీసుకొస్తామని ఇతనైతే చెప్పారు. ఇంకా అలాగే 5G నెట్వర్క్ రావాలంటే ఖచ్చితంగా మనకు ఒక 2 years అయినా పడుతుంది. ఆల్ ఓవర్ ఇండియా కవర్ అవ్వాలంటే 2 years పట్టొచ్చు, 3 years పట్టొచ్చు. ఒకవేళ 1 year లోపు తీసుకొచ్చినా అది మెయిన్ సిటీస్కి తీసుకొస్తారు. బట్ మిగతా చుట్టుపక్కల కొన్ని చిన్న చిన్న ఊర్లు ఉంటాయి కదా, వాటికి తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉండదు. ఇంకో 3 సంవత్సరాల దాకా మనం వెయిట్ చేయాలి బిఎస్ఎన్ఎల్ నుంచి 5G ఆల్ ఓవర్ ఇండియాకి రావాలంటే. ఇక నెక్స్ట్ తీసుకుని మనకి OnePlus నుంచి OnePlus Open 2 మొబైల్ అయితే మనకి 2025 Q3లో మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనకి Q3 అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో మనం అయితే OnePlus Open 2 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని OnePlus అయితే చెప్తుంది. ఇందులో మనకి ప్రాసెసర్ మనకి Qualcomm Snapdragon 888 తీసుకొస్తారు. ఫ్లాగ్షిప్ మోడల్స్ లో మనకి ఇదే ఉంటుంది. అలాగే బ్యాటరీ అయితే ఇంక్రీజ్ చేస్తారు. మనకి ఇంత ముందుకు OnePlus Open లో చూసుకుంటే 4800 ఉండేది. ఇప్పుడు OnePlus Open 2 లో 5700 అయితే తీసుకొస్తారంట. ఎందుకంటే మొబైల్లో మనకి 2 డిస్ప్లేలు ఉంటాయి, ఒక పెద్ద డిస్ప్లే ఉంటుంది కాబట్టి బ్యాటరీని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. దీని కారణంగా బ్యాటరీని కొంచెం ఇంక్రీజ్ చేస్తాం. అలాగే OnePlus Open తో కంపేర్ చేస్తే OnePlus Open 2 లో మనకి డిస్ప్లే కూడా ఇంక్రీజ్ అవుతుందంట. చూడాలి OnePlus మనకి మొబైల్ ఎప్పుడు తీసుకొస్తుంది, లేకపోతే Q3 అని చెప్తున్నారు. దీని ప్రైస్ ఎంత ఉంటుందో మీరు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంత ముందుకు మనకి తీసుకొచ్చింది 1,50,000 దగ్గరికి అయితే వెళ్ళింది. బట్ దీని ప్రైస్ ఎంత ఉంటుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుని మనకి యాపిల్ నుంచి యాపిల్ అయితే ఒక స్మార్ట్ హోమ్ డోర్ బెల్ అయితే డెవలప్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇది మనకి చాలా ఫీచర్స్ అయితే వస్తాయి. ఇది ఇందులో మనకి ఫేస్ ఐడి ఉంటుందంట, అలాగే టచ్ ఐడి కూడా ఉంటుందంట. బట్ చూడాలి ఒకవేళ యాపిల్ దీన్ని తీసుకొస్తే దీని ప్రైస్ ఎంత పెడతారో. అలాగే యాపిల్లోనే ఇంకొకటి ఏంటంటే ఈసారి తీసుకొచ్చి యాపిల్ AirPods 3లో మనకి మన హెల్త్ని ట్రాక్ చేసే ఒక ట్రాకర్ అయితే దీంట్లో అయితే తీసుకొస్తారంట. అదే మనకి మన హార్ట్ రేట్ని, ఇప్పుడు మనకి ఇయర్-బడ్స్ ఉంటాయి కదా, ఇయర్-బడ్స్ మనం చెవులో పెట్టుకున్నాం అనుకోండి, బట్ మనకి ఆ చెవులో మనకి ఇయర్-బడ్స్లో ఒక సెన్సార్ అయితే ఉంటుంది. మన హార్ట్ రేట్ని అయితే అది మెజర్ చేస్తుందంట. ఇప్పుడు మనకి రిస్ట్ చేతికి పెట్టుకుంటే మనకి కింద సెన్సార్ ఎలా ఉంటుందో మనకి ఎయిర్-పాడ్స్లో కూడా మనకి ఒక సెన్సార్ అయితే ఉంటుందంట. ఈ చెవులో మనం పెట్టుకోవడం ద్వారా మన బ్లడ్ ప్రెషర్ని బట్టి హార్ట్ రేట్ని కూడా క్యాలిక్యులేట్ చేసి మనకైతే మన మొబైల్ యాప్లో చూపిస్తుందంట. బట్ చూడాలి, టెక్నాలజీ అయితే చాలా ఇంప్రూవ్ అయితే అవుతుంది. బట్ దీన్ని తీసుకొస్తే మాత్రం ప్రైస్ ఎక్కువ పెడతారు. ఎందుకంటే హార్ట్ రేట్ని మెజర్ చేసే సెన్సార్ మనకి ఎయిర్-పాడ్స్లో పెడితే బట్ దాని కాస్ట్ కూడా వీళ్ళైతే ఇంక్రీజ్ చేస్తారు. కాస్ట్ కూడా కొంచెం పెరుగుతుంది. ఎయిర్-పాడ్స్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ యాపిల్ ఎప్పుడు ఈ 2 ప్రోడక్ట్స్ తీసుకొస్తుందో, వీటి ప్రైస్ ఎంత పెడుతుందో. ఇది ఫ్రెండ్స్ ఈ టెక్ న్యూస్ అయితే. టెక్ న్యూస్ మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరి టెక్ న్యూస్ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.